వికారాబాద్ జిల్లా పెద్దేముల్ ఎస్ఐ వేణుకుమార్ పై బదిలీ వేటు పడింది. 2 రోజుల క్రితం ఒక కేసు విషయంలో మంబాపూర్ గ్రామానికి చెందిన ఫిరోజ్ అనే వ్యక్తిని విచారణ కోసం పోలీస్ స్టేషన్ కు పిలిపించారు ఎస్ఐ. ఫిరోజ్ పై ఎస్ఐతో పాటు మరికొందరు సిబ్బంది 3rd డిగ్రీని ప్రయోగించారు. కాళ్లు చేతులపైన విచక్షణారహితంగా కొట్టడంతో ఫిరోజ్ అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు ఫిరోజ్ను చికిత్స కోసం తాండూరు ప్రభుత్వ హాస్పిటల్కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో విచారణ పేరుతో పిలిపించి కొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళన చేశారు. ప్రజా సంఘాలు కూడా వారికి మద్దతు తెలుపుతూ బాధితుడిపై దాడికి పాల్పడ్డ ఎస్ఐ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే డీఎస్సీ ఆఫీస్ ముందు ఆందోళన చేపడతామని హెచ్చరించారు. దీంతో ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఎస్ఐపై చర్యలు తీసుకున్నారు. వీఆర్కు పంపుతూ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఎస్ఐ శంకర్కు బాధ్యతలు అప్పగించారు. అయితే ఎస్ఐ ఒక్కడిపైనే చర్యలు తీసుకోవడంపై ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.